12 మంది సంతానం పుట్టారు తెలుసా? ఆ 12 మంది సంతానం యోసేపు ఏం చేశారు తెలుసా? వాళ్ళందరూ ఇట్లా అమ్మేశారంటే ఐగుప్తు తిరిగిపోయాడు. కాదు చిన్నపిల్లలు చెప్పింది అంటే కాన్స్టెంట్ గా అది ఏదో సౌండ్స్ అనమాట, హడావడి. ఇప్పటి నుంచి మనం వాళ్ళకి అన్ని చేసేస్తుంటే కరెక్ట్ గా ఓనం తెలిసేటప్పటికి అన్ని సౌండ్స్ అర్థం అయిపోతాయి. చెల్లి ఇక్కడ కొంచెం చదువుతా అంటే అంటే వాళ్ళకి కమ్యూనిటీ ఫీలింగ్ పాట పెట్టారు కాలేజ్ ఆడేస్తారు. అబ్బా శోభ, మరి సండే స్కూల్ బ్రదర్ని సిస్టర్ని కలుసుకున్నావా? అభిషేక్, అన్నయ్య అభిషేక్ తెలుసా నీకు? అక్క అక్క మేఘన భలే పట్టేసుకొచ్చింది శోభకి సండే స్కూల్కి. అమ్మో అమ్మో వెల్కమ్ నాయనా, వెల్కమ్ టు జీవజలాల సండే స్కూల్ నాయనా. నీకు పప్పెట్ షో నేర్పిస్తాను నాయనా, రంగులు వేయడం నేర్పిస్తాను, బెలూన్ ట్యాగ్ కొట్టడం నేర్పిస్తాను. ఎవరైనా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్. దర్శన్ దగ్గర ఏమో యానిమేషన్ నేర్చుకుంటాడు, వాళ్ళ అత్త దగ్గర ఏమో డ్రాయింగ్ నేర్చుకుంటాడు, మీ దగ్గర మెసేజ్ నేర్చుకుంటాడు. నెక్స్ట్ వీక్ అసలు జయకుమార్ అడిగారు బెలూన్స్ పడేయండి, వాళ్ళు ఆడుకుంటారు బెలూన్స్ తో. అంటే సండే స్కూల్ అంటే ఇక ఫుల్ బెలూన్స్ ఉన్నారు పిల్లల దగ్గర వచ్చారు. అదే వెళ్ళిపోయేటప్పుడు ఒక్కొక్కరు ఒక బెలూన్ పడుకుపోతారు. అలాగే శోభ అలాగేనా? ఉదయించే సూర్యుడు వికసించే పువ్వులు కిలకిలమను పక్షులు దేవుని స్తుతించున్నప్పుడు తెల్లవారి జామున అని కోడి కూసినప్పుడే మేలుకో, తెల్లవారి జామున అని కోడి కూసినప్పుడే మేలుకో. యాక్షన్ కరెక్ట్ అయితే కోడి అంటే పుంజు ఎలా ఉంటుంది, ఇక్కడ కిందకి ఎలా ఉంటుంది కాబట్టి పైకి ఎలా ఉంటుంది. అని కోడి కూసినప్పుడే నిద్ర మేలుకో, తెల్లవారి జామున కొక్కురోకో అని కోడి కూసినప్పుడే నిద్ర మేలుకో. ఉదయించే సూర్యుడు వికసించే పువ్వులు కిలకిలమను పక్షులు దేవుని స్తుతించున్నప్పుడు. ఉదయించే సూర్యుడు వికసించే పువ్వులు కిలకిలమను పక్షులు దేవుని స్తుతించున్నప్పుడు తెల్లవారి జామున కొక్కురోకో అని కోడి కూసినప్పుడే నిద్ర మేలుకో, తెల్లవారి జామున కొక్కురోకో అని కోడి కూసినప్పుడే నిద్ర మేలుకో. అందరూ ఎలా తప్పలు కొట్టేస్తుంది, అలాగే తప్పలు కొట్టింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా 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 నీకు వందనాలు 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 తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. సర్వ సృష్టికర్త సర్వజ్ఞాని సర్వవ్యాపి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు నాయన. నాయన మా బిడ్డల కోసం నువ్వు ఎంత పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. వాళ్ళు పుట్టక ముందే వాళ్ళ కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. మా చిన్నప్పుడు ఈ అవకాశాలు మాకు లేవు నాయన. మా చిన్నప్పుడు ఇలా మా కోసం శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు నాయన. మా చిన్నప్పుడు మా కోసం కేర్ తీసుకుని మమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరు లేరు కానీ ప్రభా, మా పిల్లలకి ఎంత భాగ్యం ఇచ్చావు.